వర్మ గారు, మీ ప్రపంచంలో మీరు తప్ప ఇంకెవరైనా ఉన్నారా? ప్రతి మనిషికి వాడి ప్రపంచం ఉంటుంది. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ బయట ఏదో ఒక చిన్న పిచ్చుకల సౌండ్ వస్తుంది, పిచ్చుకలు కాకులు, మనకి ఒక అట్మాస్ఫియర్లో ఒక సౌండ్స్లో ఉంటాయి మన ప్రపంచంలో. మనం మాట్లాడుకునే వాటికి ఎగ్జాక్ట్లీ అలాగే ఉంటాయి. సో వాటి మైండ్ సబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కాకులు పిచ్చుకలు అవుతాం, మన కాకులు పిచ్చుకలు అవుతాం. కానీ అంటారు కదా, ఇది కూడా చీకటి లేదే వెలుగుకి స్థానం లేదని చెప్పి. అలాగే మీకు బోల్డ్ అంత సంతోషం, రోజు సంతోషం. కానీ సంతోషంలో రిలేటివ్గా ఉంటుంది. కొంచెం సంతోషం అది నాకు అమ్మాయిలు అంటే ఇష్టం. అందులో కొంతమంది ఎక్కువ ఇష్టం, కొంతమంది తక్కువ ఇష్టం, కానీ అందరూ ఇష్టమే. సీత, గీత, లక్ష్మి, ఇది ఎస్కేపిజం లాగా అనిపించదా మీకు? ఎస్కేపిజం ఉట్టి తెలియని వాళ్ళే చేయగలుగుతారు. చాలామంది తెలివి లేని వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ తెలివైన వాళ్ళని కించపరచడానికి ఎస్కేపిజం అని చెప్తారు. అది సో అయితే ఫేస్ చేయి, జీవితంలో ఏదొచ్చినా ఫేస్ చేయాలి అవన్నీ చెప్తారని. అదే అండి, ఇప్పుడు సింహం పరిగెడుతుంది ముందుకి, ఫేస్ చేస్తే చస్తారు. ఇప్పుడు అర్థమైంది బాగా. ఇప్పుడు ఎవరన్నా వచ్చి ఎపిసోడ్ చూసి వాళ్ళ ఆవిడని, నువ్వు నా ప్రపంచంలో వాళ్ళు లేవు, పక్కింటి ఆవిడ ఉందంటే కొడుతుంది ఆవిడ వచ్చి. నా దగ్గర పని చేసాడు ఒక అతను వచ్చి, హీ వాంటెడ్ సమ్ లీవ్ అండ్ సమ్ మనీ. మా మదర్కి ఒంట్లో బాగాలేదు అని చెప్పడం స్టార్ట్ చేయ. నాకు చెప్పదు, మీ మదర్ని నా ప్రపంచంలోకి తీసుకురావు. ఎందుకంటే నీకున్న బాధలు నాకు చెప్పి నన్ను అనవసరంగా మీ ప్రపంచంలోకి లాగి నన్ను కూడా బాధ పెట్టించడం అనేది దానికన్నా బిగ్గర్ క్రైమ్ అనేది నా బిలీఫ్. వర్మ గారు, మీ ప్రపంచంలో మీరు తప్ప ఇంకెవరైనా ఉన్నారా? దట్స్ ఇంట్రెస్టింగ్ పాయింట్. నా ప్రపంచంలో నాకు కావాల్సిన వాళ్ళే ఉంటారు, నాకు ఇష్టమైనవి ఉంటాయి, నాకు ఇంట్రెస్ట్ కలిగించేవి ఉంటాయి. అది ఎందుకు చేస్తుందంటే, ఇప్పుడు నా కళ్ళు ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నాయి, మీ మాటలు నా చెవులు అంటున్నాయి. సో ఐఎమ్ టచింగ్ దిస్ కాఫీ కప్ విత్ మై సెన్స్ ఆఫ్ మై టచ్. ఈ సెన్సెస్ అన్నీ కూడా ఫంక్షన్స్ ఆఫ్ మై మైండ్. నా మైండ్ ఉందని నాకు ఎట్లా తెలుస్తుంది? ఇట్ ఈస్ అన్ ఐడియా, థాట్, ఆలోచన ఉంది కాబట్టి నా మైండ్ ఉందని ఇది ఉంది. ఇవన్నీ కూడా నా సెన్సెస్ నాకు చెప్తున్నాయి, అందుకని నా మైండ్ నమ్ముతుంది. ఐసైటు, స్మెల్, టేస్ట్, టచ్, ఇవన్నీ ఓకే. అప్పుడు నేను గబుక్కుని ఇప్పుడు ఇక్కడ నుంచి నేను నిద్రపోతే ప్రపంచం మాయమైపోతుంది. ఎందుకంటే నా సైట్స్ చూడలేదు కాబట్టి వరల్డ్ అనే దానికి మీనింగ్ లేదు. నేను పొద్దున్న కళ్ళు తెరిచినప్పుడు మళ్ళీ ప్రపంచం వస్తుంది. ఆ ప్రపంచం ప్రతి కాన్షియస్ బీయింగ్ వేరే వేరే ఫామ్స్లో, వేరే వేరే షేప్స్లో, వేరే వేరే విధంగా వస్తుంది. సో ఇన్ రియాలిటీ ద వరల్డ్ డజంట్ ఎగ్జిస్ట్ ఎక్సెప్ట్ యువర్ ఓన్ మైండ్. నో, దిస్ ఇస్ ఎ థియరీ ఫస్ట్ ప్రపోజ్డ్ బై ఆర్థర్ షోపెన్హౌయర్, ద జర్మన్ ఫిలాసఫర్, in his book called The World as an Idea. You know? Right. సో ఇప్పుడు రియాలిటీకి పర్సెప్షన్కి ఎంత డిఫరెన్స్ అనేది ఉందో, ఇప్పుడు ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు దీన్ని మనం అప్లై చేసాం అనుకోండి మన ప్రాక్టికల్ లైఫ్కి. నాకు ఒక పర్టిక్యులర్ థింగ్స్ అంటే ఇష్టం. నాకు ఫర్ ఎగ్జాంపుల్ క్లాసికల్ మ్యూజిక్ అంటే నాకు ఇష్టం ఉండదు, మీకు చాలా ఇష్టం. సో క్లాసికల్ మ్యూజిక్ అనేది నా ప్రపంచంలో లేదు, మీ ప్రపంచంలో ఉంది. నాకు నచ్చేది మీ ప్రపంచంలో ఉండదు. సో ప్రతి మనిషికి వాడి ప్రపంచం ఉంటుంది. అప్పుడు అది నా ప్రపంచంలోకి నేను అనుమతిస్తేనే మీరు రాగలుగుతారు, నాకు ఇష్టం ఉంటే నేను మీ ప్రపంచంలోకి వస్తాను. ఓకే, రైట్. దిస్ ఈస్ ద క్లారిటీ ఉన్నవాళ్ళు జీవించేది. ఓకే, ఫండమెంటల్ ఫౌండేషన్ ఆఫ్ ప్రపంచం కాన్సెప్ట్ అయితే ఈజ్ హైలీ సబ్జెక్టివ్ అంటారు. దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఆబ్జెక్టివ్ ఎట్ ఆల్. నో, ఇట్ కెనాట్ బి ఆబ్జెక్టివ్. యా, బికాజ్ ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ బయట ఏదో ఒక చిన్న పిచ్చుకల సౌండ్ వస్తుంది, పిచ్చుకలు కాకులు, మనకి ఒక అట్మాస్ఫియర్లో ఒక సౌండ్స్లో ఉంటాయి మన ప్రపంచంలో. మనం మాట్లాడుకునే వాటికి ఎగ్జాక్ట్లీ అలాగే ఉంటాయి. సో వాటి మైండ్ సబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కాకులు పిచ్చుకలు అవుతాం, మన కాకులు పిచ్చుకలు అవుతారు. దట్ ఈస్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే. సో సేమ్ థింగ్ విల్ అప్లై. మనిషికి అదే తేడా ఉంటుంది. సో ప్రపంచం అబ్సల్యూట్ కాన్సెప్ట్లో అసలే నాన్ ఎగ్జిస్టెంట్. మా ఫాదరు ఇంట్లో క్రికెట్ చూసేవారు, మా మదర్కి వంటింట్లో ఉండేది, నేనేదో చేస్తుంటాను, ఏదో కామిక్ ఏదో చదువుతుంటాను. సో మేము ఒకే ఇంట్లో ఉండి 3 డిఫరెంట్ ప్రపంచాలు బతుకుతున్నాం. దట్ ఈస్ మై పాయింట్. ఎందుకంటే క్రికెట్ అనేది నాకు ఇది లేదు, నేనేం చేస్తాను మా ఫాదర్కి అవసరం లేదు, మా అమ్మ వంటింట్లో బీరకాయలు వంట ఏదో వండుతుంది. సో ఐ థింక్ అట్ ద సేమ్ టైమ్ 3 డిఫరెంట్ వరల్డ్స్ ఆర్ ఎగ్జిస్టింగ్. ఇది జరుగుతున్నప్పుడు బయట ఇండియా పాకిస్తాన్ ఏమవుతుంది, లేకపోతే అమెరికాలో ఏమవుతుంది, ఆఫ్రికాలో ఏమవుతుంది అనేది మా ముగ్గురికి అసలు లేనే లేదు, అది అయినా అవ్వకపోయినా. అంటే అప్పుడే మనం చాలాసార్లు మనం వింటూ ఉంటాం, అది
తన ప్రపంచంలో తను బతుకుతూ ఉంటాడని. అది యాక్చువల్గా ట్రూత్ ఫర్ ఎవ్రీబడి. కానీ చాలా మంది బయట ఉండే ప్రపంచాన్ని కూడా చూసి దేశం కోసం లేకపోతే సమాజం కోసం ప్రపంచం కోసం చాలా మంచి పనులు చేస్తూ ఉంటారు. ఆఫ్ కోర్స్ వర్మ గారు చేయకపోవచ్చు. మంచి పనులు ఈజ్ నాట్ ద పాయింట్. ఇప్పుడు అదే అంటున్నా, అందుకని నేను అది చెప్పేది ఎగ్జిస్ట్ అవుతేనే కదా. మీకు ఏదేది ఇంట్రెస్ట్ అయితే మీరు ఆ ప్రపంచాన్ని గిరిగీసుకుంటున్నారు మీరు. సో ద లైన్ విచ్ యు ఆర్ డ్రాయింగ్ ఫర్ యువర్ వరల్డ్ అది ఒక ఇండివిజువల్ చేస్తున్నాడు. గాంధీ గారి ప్రపంచం మొత్తం ఇండియా అంతటికి స్వాతంత్రం రావడం ఆయన ఒక ప్రపంచం. ఓకే, దట్స్ వాట్ ఐమ్ సెయింగ్. సైజెస్ మారచ్చు, స్కేల్ మారచ్చు, మీకున్న విజన్ మారచ్చు, బట్ ప్రతి ఒక్కడికి అదే ఉంటుందంట. ఓకే, తను గిరిగీసుకున్నదే ప్రపంచం. సో అది అంటే ఎక్స్టర్నల్ రిలేటివ్ ప్రపంచానికి అబ్సల్యూట్ ప్రపంచానికి ఉన్న డిఫరెన్స్ చెప్తున్నాను. అసలు అబ్సల్యూట్ ప్రపంచం ఉందంటారా? దట్ ఈస్ $1 million క్వశ్చన్. ఎందుకంటే అది నాకు నా పర్సెప్షన్ నుంచి వస్తుంది. ఇప్పుడు నా మైండ్ తప్పిస్తే మీరెవరు ఎగ్జిస్ట్ అవ్వరు అనేది నా బిలీఫ్. సప్న అనేది నా ఇమాజినేషన్లో ఉన్నారు మీరు. మీకు ఎగ్జిస్ట్ నాకు తెలీదు. ఐ బిలీవ్ దట్ యూర్ మై ఇమాజినేషన్. సప్న అనే ఆకారంతో ఒక మనిషి ఒక బ్లూ టీ-షర్ట్ వేసుకుని ఇలాగ టాలీవుడ్ వాటెవర్ టాలీవుడ్ ఛానల్లో ఇంటర్వ్యూ చేస్తున్నాను అనేది నా మైండ్ నాకు చెప్తుంది. నా మైండ్ ఎందుకు చెప్తుంది? నా కళ్ళు, నా చెవులు, నా సెన్స్ ఆఫ్ టచ్ ఇవన్నీ కలిసి నాకు ఇన్ఫర్మేషన్ కన్వే చేస్తున్నాయి. ఒకవేళ ఈ అబద్ధం చెప్తున్నా లేకపోతే నేను ఇమాజిన్ చేయిస్తున్నా లేకపోతే చేస్తే నాకు తెలియదు మీకు ఎగ్జిస్ట్ ఉందో. అంటే ఇప్పుడు స్వప్న అనే అమ్మాయి కానీ ఇంకోళ్ళు కానీ మీ ప్రపంచంలో మీకు ఇష్టం వచ్చినట్టుంటారా, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుంటారా? దట్ ఈస్ వాట్ ఈస్ ద మైండ్ ఈస్ ప్లేయింగ్ ద గేమ్. ఇప్పుడు మైండ్ అనేది కూడా ఫస్ట్ లెట్ us అండర్స్టాండ్ వాట్ ఈస్ మైండ్. ఇందాక ఏం చెప్పాను, మనం పుట్టినప్పటి నుంచి ఒక బ్లాంక్ మైండ్, చిన్నప్పుడు పుట్టినప్పుడు వాడేవారు. దాని తర్వాత థాట్స్ వస్తూ ఉంటే ఇట్ విల్ ఫార్మ్ ఏ పర్సనాలిటీ. మనం అంతకుముందు వేరే ఎపిసోడ్లో మాట్లాడాం. వీటన్నిటి నుంచి ఒక ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్ ఏంటి? ఇన్ఫర్మేషన్ వస్తుంది బయట నుంచి. ఇన్ఫర్మేషన్ అనేది ఇదే. ఇప్పుడు సప్న అనే ఒక అమ్మాయి నాతో మాట్లాడుతుంది, అదొక ఇన్ఫర్మేషన్. నేను ఇక్కడ ఏదో టాలీవుడ్ ఛానల్లో ఏదో మాట్లాడుతాను, అదొక ఇన్ఫర్మేషన్. ఇవన్నీ కూడా నాకు ఉంది అని తెలియటం ఏంటంటే ఇట్ ఇస్ డిపెండింగ్ ఆన్ మై సెన్సెస్. సో ఆ సెన్సెస్ ఇమాజినరీయా రియలా? ఒక మనకు కళ వస్తుంది. కళ అనేది రియల్ కాదు కదా. సో మనం బతికినప్పుడు నుంచి చచ్చే వరకు కళగంటున్నాం అని కూడా అనుకోవచ్చు కావాలండి. సో కళ్ళలో మీకు నిద్రపోతున్నప్పుడు ఏమి జరగకుండా ఏదేదో జరిగిపోతున్న ఫీలింగ్ ఉంటుంది. అంటే అక్కడ కూడా మీకు మీ సెన్సెస్ చెప్తున్నాయి ఇలా జరుగుతుంది, ఎవరో వచ్చి భయపడుతున్నారు, లేకపోతే ఇది చూసారు అది చూసారు కళ్ళలో అనేది. అది మీరు నిద్రపోతున్నప్పుడు చేసినప్పుడు మేలుకున్నప్పుడు కూడా చేయొచ్చు. సో మేలుకున్నప్పుడు మీ కళ ఆర్ వాట్ ఎవర్ కళ పరిధి ఈజ్ యువర్ ప్రపంచం. నో యా కరెక్ట్. ఇప్పుడు ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే కళకి మేలుకుని కలగడానికి అలా అనుకుంటే కంట్రోల్ మీరు కాన్షియస్గా ఎక్కువ ఉన్నారు. నిద్రపోతున్నప్పుడు మీరు కాన్షియస్గా లేరు. యూఆర్ జస్ట్ రెస్పాండింగ్ టు వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇప్పుడు ఏంటి నేను ఆలోచిస్తున్నాను, సప్న ఇలా అంటాను, సప్నతో ఇలా మాట్లాడుతున్నాను. ఈ కాన్షియస్నెస్ అనేది మీరు మేలుకుని ఉన్నప్పుడు ఎక్కువ ఉండదు, నిద్రపోతున్నప్పుడు ఉండదు. ఓకే, ఇప్పుడు చిన్న టెస్ట్ చేద్దాం దీన్ని. సామజవర గమన. స్వప్న క్లాసికల్ మ్యూజిక్ పాడింది. మీ ప్రపంచంలో క్లాసికల్ మ్యూజిక్ లేదు, కానీ స్వప్న ఉంది. ఇప్పుడు ఇది ఉన్నట్టా కానట్టా? ఈ ఆస్పెక్ట్ ఉందని నాకు తెలుసు, ఎందుకంటే ఐఎమ్ బెట్టింగ్ సబ్జెక్ట్ టు, బట్ దట్ ఆల్సో ఈస్ బీయింగ్ టోల్డ్ బై మై మైండ్. ఓకే, సో ఇప్పుడు దాంట్లో నాకు రిలేటివ్గా నేను ఒక దాంట్లో ఇంట్రెస్ట్ తీసుకుంటాను, ఒక దాంట్లో ఎన్నో చూస్తూ ఉంటాను నేను నా ప్రపంచంలో. దాంట్లో నాకు చాలా బట్ ఎగ్జిస్టెన్స్ ఈస్ బీయింగ్ పర్సీవ్డ్ బై మీ, బై మై సెన్సెస్. సో ఇప్పుడు నా మైండ్ అనేది అబ్సల్యూట్, సెన్సెస్ నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి. బట్ యాజ్ ద సెన్సెస్ రియల్ ఆర్ నాట్ ఐ డోంట్ నో బికాస్ ఆఫ్ ద డ్రీమ్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ చేస్తాను. మీరు నిద్రపోతున్నప్పుడు మైండ్ నిద్రపోదా అనేది ఒక డిబేట్ ఉంది ఫస్ట్ నుంచి. ఉట్టి శరీరం నిద్రపోతుందా, మైండ్ నిద్రపోదా? మైండ్ ఒకవేళ నిద్రపోతే మైండ్ కూడా నిద్రపోతుందని మనం అనుకుంటే లేపినప్పుడు గబుక్కుని నిద్ర లేపితే మీకు చిరాకు వస్తుంది. ఎందుకంటే ఏంటి లేపేమిటని అంటే మైండ్ కూడా నిద్రపోతుంటే లెక్క. ఇన్ వన్ వే ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్. సపోజ్ మైండ్ కూడా నిజంగా నిద్రపోతుంది, అప్పుడు అందుకని వచ్చింది. మైండ్ నిద్రపోవట్లేదు అనుకోండి, దెన్ ఇట్ వోంట్ గెట్ అప్సెట్ విత్ దట్. కానీ మైండ్ కళ్ళగంటుంది. ఇంకోటి ఏంటి, మీరు కాన్షియస్నెస్ ఎందుకు రావట్లేదు, మీరు ఎందుకంటే మీరు కళ్ళు మూసేసుకున్నారు, దేన్ని ముట్టుకోవట్లేదు, లేకపోతే ఏమీ వింటలేదు స్లీప్ స్టేట్లో. అందుకని మీరు ప్రపంచం అంతమైపోయిన ఫీలింగ్ ఉంటుంది. మీరు లేచినప్పుడు మళ్ళీ వెనక్కి వస్తుంది అది. విచ్ మీన్స్ యువర్ ఓన్లీ కమ్యూనికేషన్ with what you think is the world is your senses. So kallu, that hearing and seeing and touch and smell. ఈ నాలుగు. సో ఈ కాంటెక్స్ట్ లో మరి ఈ సెన్సెస్ లో కొన్ని పని చేయని వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా పుట్టారు. వాళ్ళ పర్సెప్షన్ ఏమిటంటారు ప్రపంచంలో? హ్యావ్ యు ట్రైడ్? వాళ్ళకి లిమిటెడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్లైండ్ మనిషి అనుకోండి, గుడ్ మనిషి, బికాజ్ ఈ కాంట్ సీ ద వరల్డ్ డజంట్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఫర్ హిమ్.
తన ఎగ్జిస్టెన్స్లో ఏముంటుంది, వరల్డ్ అనేది ఒక సౌండ్, ఒకవేళ చెవులు ఉంటాయి నేను చెప్పేది. మన సెన్సెస్లో బ్లైండ్ మ్యాన్ అని ఉన్నాడని ఒక ఇన్ఫర్మేషన్. ఇది మీరు ఊహించారా? ఊహించడం కాదు. ఇప్పుడు లాజికల్గా ఇన్ఫర్ చేశారు. ఇక్కడ 2 పాయింట్స్. ఇప్పుడు ఒక థాట్ ఇప్పుడైనా కదా మనం ఒక థియరీ ప్రపోజ్ చేస్తాం. ఇలాంటి సపోజ్ నిజంగా ఎగ్జిస్ట్ అవుతుంది ఒక థియరీ. రెండో థియరీ దానికి ఎగ్జిస్టెన్స్ లేదు, కేవలం నీ మైండ్ ఒకటే ఎగ్జిస్ట్ అవుతుంది, మిగతా అన్ని నీ ఇమాజినేషన్లో ఉన్నాయి అనేది ఒక థియరీ. కానీ ఏ థియరీ అయినా కూడా మనం ప్రాక్టికల్ అప్లికేషన్ చేసినప్పుడు దానికి ఒక రిజల్ట్ వస్తుంది. మనకి ఒకటి ఆలోచించి వదిలేయటానికి, అలా ఆలోచించి మనకు అర్థమైన దాన్ని మళ్ళీ అప్లై చేసినప్పుడు దాన్ని ఎలా ఉపయోగించుకోవాలనేది దాన్ని. అప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఈ థియరీని ఎలా అప్లై చేస్తున్నాను, నా ప్రపంచమే ఉంది, వేరే ప్రపంచం నాకు తెలియదు, నాకు ఇంట్రెస్ట్ లేదు, నా ప్రపంచంలో నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతాను. అందుకని నా ఇమాజినేషన్ నుంచి వచ్చిన సప్న గురించి నేను ఆలోచించను, నా ఇమాజినేషన్లో ఉన్న ఫలానా ఎవరో గురించి నేను ఆలోచించను, అన్లెస్ ఐ టేక్ ఏ కాన్షియస్. చుట్టూ ఉన్న వ్యక్తులకి ఇంత అల్పమైన స్థానం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అరే బట్ అది మీ వేరే వాళ్ళు లేరు అంటున్నా, మీరు ఎవరో లేరు, నేను తప్ప ఇంకెవరో లేరు అంటున్నా. కానీ దిస్ ఈజ్ అప్లికబుల్ ఫర్ ఎవ్రీ కాన్షియస్ బీయింగ్. కుక్కకి, పిల్లికి, గబ్బిలంకి, అన్నిటికీ అప్లై. రామ్ గోపాల్ వర్మ గారి ప్రపంచం కాన్స్టెంట్గా ఉంటుందా, మారుతూ ఉంటుందా? అది నా సెన్సెస్ బట్టి. ఇప్పుడు సరిగ్గా నా సెన్సెస్కి ఈ పర్టిక్యులర్ అమ్మాయి కన్నా అంతకుముందు అమ్మాయికి ఈ అమ్మాయి ఎక్కువ అందంగా అనిపించింది సడన్గా. అది కూడా నా సెన్సెస్, అది నా తప్పు కాదు, నా కళ్ళ తప్పు. అది నా కళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి నాకు. బట్ కళ్ళకి నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్కి నా మైండ్ రెస్పాండ్ అవుతుంది. టేస్ట్ ఆఫ్ ద ఫుడ్ అవ్వచ్చు, ఒక విజువల్ అవ్వచ్చు, ఒక సౌండ్ అవ్వచ్చు, పాట అవ్వచ్చు, ఒక ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ అవ్వచ్చు, అన్నీ కూడా మీకు మైండ్ రెస్పాండ్ అవుతుంది కదా. మైండ్ రెస్పాన్స్ దేని మీద ఉంటుంది, అంతవరకు దానికి పెట్టుకున్న ఒక బెంచ్ మార్క్కి కంపారిజన్తో ఏది బెటరు, ఏది తక్కువ, ఏది ఎక్కువ అని ఒక రిలేటివ్ మెజర్మెంట్ ఉంటుంది. సో ఆ రెస్పాన్స్ అనేది సెన్సెస్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి ఉంటుంది. అది సో మనిషి తన ప్రపంచం తనే సృష్టించుకుంటాడు, ఇంతవరకు కొంత అర్థమైంది. ఇద్దరు మనుషులు కలిసి కామన్ ప్రపంచం సృష్టించే అవకాశం ఉంటుందా? అంటే ఇట్ కెన్ బి విత్ అ కామన్ గోల్, కామన్ వర్క్ రిలేటెడ్ దిస్ థింగ్. ఇద్దరు ఫర్ ఎగ్జాంపుల్ అంబానీ బ్రదర్స్ కలిసి ఒక రాజ్యం సృష్టించారు. అంటే ఇప్పుడు ఫండమెంటల్ ప్రాబ్లం ఏంటంటే మీ ఆర్గ్యుమెంట్లో రెండు ప్రపంచాలు కలవటం అనేది ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఎన్ అబ్సల్యూట్ పాయింట్ ఆఫ్ వ్యూ. అబ్సల్యూట్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే న్యూట్రల్గా బయట నుంచి ఈ ప్రపంచం రెండు కలుస్తున్నాయని. నేను అసలు మీ ఓన్ ప్రపంచం తప్పితే వేరే ప్రపంచం ఎగ్జిస్ట్ అవ్వటానికి వీలు లేదు అన్న థియరీ నుంచి నేను చెప్తున్నాను. అప్పుడు నాకు చాలా క్లోజ్ అయిన ఒక మనిషికి నా ప్రపంచంలోకి నేను అనుమతి ఇచ్చి నేను నా ప్రపంచం కన్నా తనే కరెక్ట్, అది కూడా మీ మైండ్ గేమే. దట్స్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే. కరెక్ట్, అర్థమైంది. కానీ ఏ యూనియన్ బి కుదరదు, ఏ ఇంటర్సెక్షన్ బి కుదురుతుందా అని అడుగుతున్నాను. ఏ ఇంటర్సెక్షన్ బి? జస్ట్ ఎలాబరేట్ దట్. సెట్ థియరీలో ఏ యూనియన్ బి అంటే ఏ అండ్ బి లో చాలా వీక్. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఇది. అంటే ఈ కామన్ ఓవర్లాప్ పాయింట్ ఉంటుంది. దట్ ఓవర్లాప్ అదే ఇందాక చెప్పి. మీకు అమితాబ్ బచ్చన్ ఇష్టం, శర్మ గారికి కూడా అమితాబ్ బచ్చన్ ఇష్టం, మీ ఇద్దరికి కలిపి ఒక ప్రపంచం ఏర్పడచ్చా? అమితాబ్ బచ్చన్ కానీ అమితాబ్ బచ్చన్ శర్మ ఇద్దరు కూడా నా ఇమాజినేషన్లో ఉన్నారంటున్నాను. అప్పుడు వాళ్ళిద్దరు కలిసిన ప్రపంచం అనేది దాని మీనింగ్ లేదు నాకు. ఇప్పుడు మీరు కూడా మీ ఇమాజినేషన్లో ఉండొచ్చు కదా, మీరు నిజమా? బట్ దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. నా మైండ్ అనేది ఒక కాన్షియస్ బీయింగ్. ఓకే, నా మైండ్ అనేది బతుకుతుంది. ఇప్పుడు నా మైండ్కి మీరు ఉన్నారు అనేది నా సెన్సెస్ నుంచి వస్తుంది. దట్స్ ఇట్. అంతకన్నా సింపుల్ చెప్పాను. సో ఓకే, సో టేకింగ్ దిస్ ఫర్దర్, సో ద పాయింట్ ఈజ్ ఎక్సెప్ట్ అంటే ఇప్పుడు మీకు మైండ్ ఉందా నాకు తెలియదు, నాకు తెలియదు. నా సెన్సెస్ చెప్తున్నాయి. సప్న అని అమ్మాయి ఉంది, తను ఇలా ఉంది, తను ఇలా ఆలోచిస్తుంది, తనకి ఇది ఇష్టం, తనకి అది ఇష్టం లేదు, ఇవన్నీ కూడా నా సెన్సెస్ నాకు చెప్తున్నాయి నా మైండ్కి. కానీ మా అందరికీ మీరు ఫర్ ఎగ్జాంపుల్ సజీవమైన దేవుళ్ళ కూడా కనిపించచ్చు కదా, అది ఓకే కదా? వాట్ ఎవర్, నాకు కనిపిస్తారు చాలామంది దేవుళ్ళలాగా, దేవతల్లాగా, అది డిఫరెంట్ పాయింట్. బట్ దట్ ఈస్ ఆల్ కమింగ్ యాజ్ ఎ ఇన్ఫర్మేషన్. అది నేను చెప్పేది. ఆ ఇన్ఫర్మేషన్కి బ్యాక్ డ్రాప్ ఏమిటంటారు? మీ కాన్స్టెంట్ ఇన్పుట్స్, ఇన్ఫర్మేషన్. చూడు అమ్మాయి ఎంత తెల్లగా ఉందో. మీ సెన్సెస్ కంటిన్యూస్గా ఇన్ఫర్మేషన్ వస్తున్నాయి మీకు. ఎప్పుడు ఇవ్వటం మానేస్తే మీరు నిద్రపోయినప్పుడు, లేకపోతే కళ్ళు మూసుకున్నారు. జస్ట్ ఎగ్జాంపుల్, సెన్సెస్ మీకు ఇష్టమైన టాపిక్ తో మొదలు పెడదాం. ఒక అమ్మాయి వచ్చింది, దిస్ గర్ల్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్, అలా వస్తుందా ఇన్ఫర్మేషన్? అంటే కరెక్ట్. ఒక విజువల్ ఉంది, నాకు ఒక కంపారిటివ్ స్టాచర్ ఉంది, అంతకుముందు ఒక అందమైన అమ్మాయిని ఎవరిని చూశానని. దట్స్ ఆల్ స్టోర్డ్ వేర్? ఇన్ ద మైండ్. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఇప్పుడు ఎమోషనల్ రెస్పాన్స్ అనేది మీ మైండ్ నుంచి వస్తుంది, ఇన్ఫర్మేషన్ అనేది సెన్సెస్ నుంచి వస్తుంది. ఈ కాంబినేషన్లో మీరు కాన్షియస్ బీయింగ్ అనేది ఉంటుంది మీ మైండ్లో. సో
ఇప్పుడు యూనివర్స్ అంతా ఉందా లేకపోతే ఏముంది, ఆ ఇన్ఫర్మేషన్ నేను చూసింది, చూడండి, విన్నది, అర్థమైంది, నమ్ముతుంది అన్నీ కూడా దేర్ ఆర్ రిజల్ట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ బై మై సెన్సెస్ ఇన్ ఎ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైమ్. And that will keep on changing because information changes obviously. So what creates a certain loyalty or any bonding of any sort with all the characters in your world? Yeah. That is the way your mind is responding to that. See, loyalty, all these are emotions which are related to the mind, that they are not the information. కానీ దానికి తగిన ఎలా రెస్పాండ్ అవ్వాలి దీనికి అన్నది కూడా ఇన్ఫర్మేషన్. అంటే రిలీజియన్ ప్రకారం ఇలా చేయాలి, ఎథిక్స్ ప్రకారం అలా చేయాలి, తల్లిదండ్రులను గౌరవించాలి, ఇవన్నీ కూడా మీకు సెన్సెస్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. బికాస్ దట్ ఈస్ అ ప్రోగ్రామ్. మీరు డైరెక్ట్గా లోపల దాని గురించి ఏం ఫీల్ అవుతున్నారు అనేది ఎమోషనల్ రెస్పాన్స్ అది. అండ్ అది ఆ మైండ్ ఉన్నోడికి తప్పిస్తే ఇంకెవరికి తెలియదు. అది చెప్పొచ్చు చెప్పకపోవచ్చు, అది వేరే విషయం. సి బట్ ట్రైంగ్ టు సీ ఇట్ విల్ సౌండ్ కాంప్లెక్స్ బట్ ద సింప్లిసిటీ ఫర్ మీ ఆఫ్ దిస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ ఒకళ్ళు షీ రీసెంట్లీ డైడ్ అబౌట్ సమ్ మంత్స్ బ్యాక్ అండ్ ఐ వెంట్ టు అవర్ హోమ్ 2 రోజుల క్రితం. సడన్లీ షీ ఇట్స్ ఎ ఫోటోగ్రాఫ్, షీ ఇస్ బికమ్ ఎన్ ఇమేజ్. సో ఇప్పుడు తను నా ప్రపంచంలో ఒకప్పుడు ఇలా ఉంది, ఇప్పుడేమో ఇలా అయిపోయింది. నౌ షీ డైడ్. నౌ వెన్ షీ ఎగ్జిస్టెడ్ షీ ఆల్సో హ్యాడ్ అవర్ ఓన్ వరల్డ్. తన వైపు నుంచి నేను ఆలోచిస్తాను అప్పుడు నేను తను పోయినప్పుడు నేను చూడటానికి వెళ్ళదు. ఐ డెంట్ గో అండ్ ఐ డెంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్ బికాస్ ఐ జస్ట్ డిడ్ ఎ కాన్షియస్ అటెంప్ట్ టు షట్ హర్ ఆఫ్ ఫ్రమ్ మై వరల్డ్. I wanted her to be a memory of the way I liked her. When I don't, appudu nenu emananu, it sounds very very bad. I don't like people who die ana. And it's a meaningless line. Okadani chuste నాకు చచ్చిపోయాలంటే ఇష్టం ఉండదు. అందుకని నేను అంటే నాకు తెలిసిన క్లోజ్ ఫ్రెండ్ తను పోతే నేను చూడటానికి వెళ్ళలేదంటే ఎందుకంటే చచ్చిపోయిన వాళ్ళు నాకు ఇష్టం ఉండదు. దట్ బేసిక్ మీనింగ్ ఐ డోంట్ వాంట్ టు సీ హర్ లైక్ దట్. నాకు గుర్తున్న అమ్మాయి ఫేసు నవ్వుతుంది. దట్ ఈస్ ద వాంట్ ఐ వాంట్ టు హ్యావ్ ఇన్ మై వరల్డ్. ఐ డోంట్ వాంట్ సంథింగ్ విచ్ ఈస్ డిస్టేస్ట్ఫుల్, విచ్ ఈస్ విల్ క్రియేట్ నెగటివ్ ఫీలింగ్ మీ అలాంటి విజువల్. అందుకని ఐ కాన్షియస్లీ షట్ ఆఫ్ వన్ ఇన్ఫర్మేషన్ పార్ట్ ఇన్ మై మైండ్. అది కరెక్ట్. దట్స్ a conscious choice you made. కలిపేసేస్తున్నాం. That's a conscious choice you made. But the fact that she was a living reality and that she died, both are absolute facts. Not just for Ramu garu. No. Absolute facts. That is where the whole point is. Absolute facts కాదు నాకు తెలియదు అన్నాను. అమ్మ చచ్చిపోయిందని 10 మంది చెప్పుంటారు కదా, వాళ్ళందరికీ ఆవిడ 10 మంది, తను కూడా నా ఇమాజినేషన్ అని చెప్తున్నాను నేను. మరి తన ఇమాజినేషన్ అయినప్పుడు తను బతికితే చచ్చిపోతే దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. అది నేను కాన్షియస్గా నేను అందుకనే ఐఎమ్ ఏబుల్ టు టేక్ ద డెసిషన్ ఆఫ్ ఐ డోంట్ వాంట్ టు బి సబ్జెక్టెడ్ టు ఎ ఫ్యాక్ట్. You don't want to be subjected to a fact, so you will create the world that you want. I'll create a world. I'll keep on altering the world what will suit me. Adi self deception kada? Honestly, it is. Of course it's self deception. But the fact I know everything is imagined and never deception లేదు. The whole existence is deception. You would rather have a better deception. Yeah. I'll have a deception which suits to me. నాకు కన్వీనియంట్ గా నా ప్రపంచాన్ని నేను మలుచుకుంటూ ఉంటాను. ఎందుకంటే ప్రపంచం నా మైండ్లో ఉంది కాబట్టి నేను కొంచెం ఎడల్ప్ చేయి, కొంచెం పొడుగు చేయి, ఆయన తీసేయి, ఈయన పెట్టు, ఎద్దరమ్మాయి లోపలికి రానిచ్చేయి, లేకపోతే కుక్కను బయటికి పంపే అని ఇలాగ నేను దాన్ని మలుచుకుంటా ఇంటీరియర్ డెకరేషన్ చేస్తాను. ఇది ఎస్కేపిజం లాగా అనిపించదా మీకు? అంటే ఎక్కడ కూడా మీరు ఒక్క నిమిషం ఆలోచించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్కేపిజం అనేది ఏంటి? వాట్ ఈస్ ఇట్ మీనింగ్? ఎస్కేపిజం ఇప్పుడు ఇందాక నేను నా ఫ్రెండ్ పోయినప్పుడు వెళ్ళకపోవడం అనేది ఎస్కేపిజం. అది ఎందుకంటే ఐ డోంట్ వాంట్ బి సబ్జెక్టెడ్ టు దట్. ఎప్పుడైనా మీ ఫిజికల్, ఎమోషనల్, ఇంటలెక్చువల్ ఎగ్జిస్టెన్స్కి ఒక థ్రెట్ వచ్చినప్పుడు మీరు దాన్ని తీసేసే కంట్రోల్ అన్న ఉండాలి, తీసేసే పవర్ అయినా మీ దగ్గర ఉండాలి, లేకపోతే మీకు ఎస్కేప్ అయ్యే తెలివైన ఉండాలి. ఎస్కేపిజం ఉట్టి తెలివైన వాళ్ళే చేయగలుగుతారు. చాలామంది తెలివి లేని వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ తెలివైన వాళ్ళని కించపరచడానికి ఎస్కేపిజం అని చెప్తారు. అది సో అయితే ఫేస్ చేయి, జీవితంలో ఏదొచ్చినా ఫేస్ చేయాలి అవన్నీ చెప్తారని. అదే అండి, ఇప్పుడు సింహం పరిగెడతాం ముందుకి, ఫేస్ చేస్తే చస్తారు. ఎప్పుడు దాక్కోవాలి, ఎప్పుడు పరిగెత్తాలి, లేకపోతే ఎప్పుడు కళ్ళు మూసుకుని అది లేనట్టు మనం అది మనకు సామెత ఉందిగా, పిల్లి కళ్ళు మూసుకుని. కానీ నేను చెప్పేది నేనే చెప్పాను, ఎందుకంటే దాని ఆన్సర్ చెప్పగలుగుతాను. సింహం ఉన్నప్పుడు ఆ సింహం నేనే సృష్టించుకున్నాను కదా అని చెప్పి అక్కడ కళ్ళు మూసి కూర్చుంటే అది ఇబ్బందే కదా. ఇబ్బంది, అదే కదా పాయింట్ నేను చెప్తున్నాను. సో మీరు ఉన్నారు, మీరు అసలు బతికి ఉన్నారు, ఇప్పుడు మీరు చచ్చిపోయారు అనేది కూడా సెన్సెస్ చెప్తున్నాయి. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. సో ఒక సింహం పరిగెట్టి వస్తామంటే
నాకు ఐదర్ దానికన్నా ఫాస్ట్గా పరిగెట్టే శక్తి అన్న ఉండాలా, దాన్ని చంపే శక్తి అన్న ఉండాలా, లేకపోతే కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకొని సింహం డిసేబుల్ అయిపోయి ఎనీవే అంతకని నేను చేసే గతంత్రం లేదు. సో సింహం రియాలిటీ మీ రియాలిటీ మ్యాచ్ అవుతున్నా లేదు, మీకు ప్రూఫ్ లేదు. సింహం ప్రపంచం దానికి ఉంది, మీ ప్రపంచం మీకుంది. ఇందాక మీరు చెప్పినట్టు సింహం వర్మ గారిని చూడట్లేదేమో. మీరు సింహం ఎలాగ ఇమాజినరీ, మరి పారిపోవాల్సిన అవసరం ఏంటి? అదే ఇప్పుడు సెన్సెస్ నాకు చెప్తున్నాయి. ఇది వచ్చేసి అంటే నా ఇప్పుడు నేను ఏమన్నా నాకు ఎలా తెలుసు? నా కాళ్ళు చేతులు అయ్యో నా బాడీ లేకపోతే ఆకలేస్తుంది, నేను అన్నం తింటున్నా, నా బాడీ మొత్తం ఇది అసోసియేటెడ్ టు మై కాన్షియస్ బీయింగ్. నాకు ఎగ్జిస్టెన్స్ ఉన్నది, నేను గాల్లో లేను, నేను ఒక చెట్టు ఆకులో లేను, నేను ఒక మైండ్లో ఎన్కంపాస్ అయ్యి దాని నుంచి నేను చూస్తున్నాను, వింటున్నాను, లేకపోతే ఫీల్ అవుతున్నాను ఏదైనా. సో దాంట్లో నా ఎగ్జిస్టెన్స్కి థ్రెట్ సింహం వచ్చి నన్ను కొడితే అనేది నా సెన్సెస్ ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినాయి నాకు. అప్పుడు నేను దానికి రెస్పాండ్ అయ్యి ఇందాక చెప్పినట్టు ఏదో చేస్తాను. అప్పుడు నా కాన్షియస్ బీయింగ్లో డెఫినెట్లీ నేను సింహంతో దెబ్బలాడలేను, పరిగెత్తలేను అన్నప్పుడు నా ప్రపంచాన్ని క్లోజ్ చేయడానికి నేను కళ్ళు మూసుకుంటాను. అప్పుడు సింహం వచ్చి కొడుతుంది, నేను పోతాను. ఓకే, సో దట్ ఈస్ ఎండ్ ఆఫ్ ది వరల్డ్. అది కళ అవ్వచ్చు, నిజం కూడా అవ్వచ్చు. ఇన్ వన్ వే మీకు ఎలాంటిది ఎప్పుడు కళ కూడా వస్తుంది చాలాసార్లు. అలాంటి టెస్ట్ మాత్రం చేయకండి. ఇది సింహం నిజమా కాదని టెస్ట్ చేయకండి. కానీ నాకు వేరే గతి లేనప్పుడు ఇంకేం చేయగలుగుతాను అంటున్నా. నేను పరిగెట్టడానికి నాకు ఛాన్స్ ఉంటే పరిగెడతాను. బట్ ఫైట్ చేయడం అనేది ఇట్స్ హ్యూమన్ ఇన్స్టింక్ట్ కదా. ఇట్స్ క్వశ్చన్. అంటే నాకు డెఫినెట్గా సింహంతో వెళ్ళి దాని క్లోజ్అప్లో గ్యాన్ వచ్చి చూసే బదులు కళ్ళు మూసుకుంటే బెటర్. అదే నా పాయింట్. ఎందుకంటే నన్ను ఏమి చంపిందో తెలియకుండా లేకపోతే ఎలా పోయానో తెలియకుండా అయితేనే బెటర్ లైఫ్ అనేది నా ఫీలింగ్. ఎప్పుడు తెలుసుకున్నారు ఈ సత్యాన్ని మీరు? తెలివి వచ్చినప్పుడు. తెలివి ఎప్పుడు వచ్చింది? చిన్నప్పటి నుంచి. చిన్నప్పుడు అంటే ఎన్నేళ్ళు? అంటే కాదు, వన్ డే బుద్ధుడు చుట్టూ అలాగా 4 great truths లాగా మీకు ఇక్కడ అలా వచ్చిందని. See, I think any wisdom, to be serious, I think it comes in a process of time. మీకు స్వతహాగా తెలివి అనేది ఎవరికి ఉండదు. మీకేముంటుంది? ఒకటి ఇన్ఫర్మేషన్, మీకు బుక్స్ చదివి ఎవరినో కలిసి అబ్జర్వేషన్ పవర్, దాని తర్వాత అనలైజ్ చేశారు, దాని తర్వాత మిమ్మల్ని మీరు ఏదేది నమ్మాలి నమ్మకూడదు, ఎందుకు ఎలా బిహేవ్ చేయాలి ఏం చేయాలి అనే రిలీజన్ సోషల్ ఆస్పెక్ట్ ఇవన్నీ వాటిని క్వశ్చన్ చేసి స్లోలీ ఇట్ విల్ స్టార్ట్ బ్రేకింగ్ డౌన్ ఇంటూ వాట్ యూ థాట్ వాట్ యూ డెంట్. సో నేను ఫస్ట్ ఆర్థర్ షాపెన్హౌర్ బుక్ వరల్డ్ యాజ్ ఐడియా ఐ రెడ్ ఇట్ ఇన్ మై ఐ థింక్ మేబీ సీనియర్ ఇంటర్మీడియట్. దాంట్లో నేను ఫస్ట్ టైం ఐ సా దిస్ థియరీ ఆఫ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ అ కాన్షియస్ బీయింగ్ అనేది. సో దాన్ని నేను అప్లై చేసుకుంటూ మొదలుపెట్టినప్పుడు ఐ స్టార్టెడ్ రియలైజ్. అందుకని నేను ఏదో ఒక ఎపిసోడ్లో చెప్పాను, నాకు భయం అనేది ఉండదు, లేకపోతే ఐ థింక్ ఐ మీన్ ఇన్ కంట్రోల్. సో ఎందుకు ఇది రియాలిటీ కాదు, అసలు నేను ఉన్నానన్నదే రియాలిటీ కాదు అని నేను నమ్మినప్పుడు అది రియల్ అయినా అవ్వకపోయినా యూ విల్ స్టాప్ టేకింగ్ యువర్ సెల్ఫ్ సీరియస్లీ ఆఫ్టర్ దట్. అది నేను ప్రాక్టికల్ అప్లికేషన్ అంటున్నా. ఇప్పుడు నిజానికి అబ్సల్యూట్ రియాలిటీలో ఎవ్రీబడి కెన్ ఎగ్జిస్ట్. అదే మజా వస్తుంది కానీ ఇది అలా బతకడం. ఎందుకంటే అప్పుడు నా సెన్సెస్ ఇంకా ఫైన్ అయిపోతాయి. అంటే మీకు ఇప్పుడు ఎలా ఉందంటే మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయిందని టీం మొత్తానికి తెలిసిపోయాక వాళ్ళు ఎలాగో ఆడరు. అలా ఉండదు లైఫ్తో ఆట. బట్ ఐఎమ్ రిలీషింగ్ ద ప్లెజర్ ఇట్ ఈస్ గివింగ్. అందుకే ఇప్పుడు నాకు సెన్స్ ఆఫ్ డేంజర్, ఇప్పుడు నేను మొన్న చెప్పాను గ్యాంగ్స్టర్స్ అంటే నాకు భయం లేదు, లేకపోతే ఫన్ అంటే భయం లేదు. కానీ ఆ భయం నాకు ఏదేదైతే నెగిటివ్ ఎమోషన్ నాకు ఇస్తుందో అవన్నీ ఐ గాట్ దెమ్ అవుట్. నాకు కోపం రాదు, భయం లేదు, లేకపోతే ఇది లేదు అది లేదు, నాకు ఆనందం వస్తుంది, హ్యాపీనెస్, వాట్ ఎవర్ పాజిటివ్ ఆస్పెక్ట్ అనేది నేను నా సెన్సెస్ ఇచ్చి ఆస్వాదిస్తాను. ఎప్పుడైతే నెగిటివ్ లేకపోతే ఫియర్స్ మీ చెప్పినాయి అంటే ఐ విల్ గెట్ ఇన్ టు దట్ మోడ్ ఆఫ్ వాట్ ఈస్ సో ఇంపార్టెంట్ అబౌట్ మీ అని. అప్పుడు ఐ బ్లాక్ మై సెల్ఫ్, విచ్ మీన్స్ అది నా ప్రపంచం నుంచి తీసి పడేస్తుందని. కానీ అంటారు కదా ఇది కూడా చీకట్లు లేదే వెలుగుకి స్థానం లేదని చెప్పి, అలాగే మీకు బోల్డ్ అంత సంతోషం, రోజు సంతోషం. కానీ సంతోషంలో రిలేటివ్గా ఉంటుంది. కొంచెం సంతోషం అది ఇప్పుడు నాకు అమ్మాయిలు అంటే ఇష్టం, అందులో కొంతమంది ఎక్కువ ఇష్టం కొంతమంది తక్కువ ఇష్టం, కానీ అందరూ ఇష్టమే. ఇప్పుడు అర్థమైంది బాగా. ప్రపంచం అంటే ఏమిటి, మన ప్రపంచం ఏంటి అని తెలుసుకోవడం వల్ల మనిషికి వచ్చేది ఏమిటంటే దట్ ఫ్యాక్ట్ దట్ హీ కెన్ చూస్ వాట్ హీ వాంట్స్. హీ కెన్ చూస్, హీ కెన్ రిలీష్ ఇట్, హీ కెన్ కంట్రోల్ ఇట్. ఎవరైనా ఇప్పుడు ఎపిసోడ్ చూసి చెప్పండి, కంటిన్యూ చేయండి. అంటే హీ విల్ నాట్, ఎప్పుడైతే మీరు మీ దగ్గర ఇన్ఫర్మేషన్ వస్తుంది మీరు రియల్ కాదు, ఇట్ క్యాన్ బి జస్ట్ ఇన్ మై మైండ్ అని మీరు అనుకునే ఒక పరిపక్వత వచ్చినప్పుడు యూ విల్ బి ఏబుల్ టు ట్యాకిల్ ప్రాబ్లమ్స్ విత్ మచ్ మోర్ ఈజ్. బట్ సీ అంటే ఇప్పుడు ఒక సింపుల్ థింగ్ చెప్తాను, ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకుంటే ఉంటాయి, లేవనుకుంటే ఉండవు అని ఒక చిన్న లైన్ అది. అంటే ప్రాబ్లం ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి,
ఇప్పుడు నేను నాకు ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి సపోజ్, దాని ఆప్షన్స్ చూస్తాను. పాయింట్ 1 ఇలా చేయొచ్చు, పాయింట్ 2 ఇలా చేయొచ్చు, పాయింట్ 3 ఇలా చేయొచ్చు, లేదు ఏమి చేయలేం, సొల్యూషనే లేదు, దెన్ టేక్ ద ఎఫెక్ట్. బట్ ఈ ఆలోచనలో ఏమవుతుందంటే మీకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది. ఈ ప్రాబ్లం వచ్చింది ఏం చేయాలి అని 90% ఉంటుంది. దట్స్ వాట్ విచ్ ఈస్ కాల్డ్ వరీ. సో వరీ రసంలో బతుకుతారు మోస్ట్ పీపుల్ థింకింగ్. సో అప్పుడు మీరు వచ్చింది ఇలా ఒక 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 ఆపద లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అది దాన్ని ఒక ఇమాజినరీ ఒక కళలాగా చూసుకుంటే యూ వోంట్ గెట్ మెంటలీ ఎఫెక్టెడ్ సో మచ్ అండ్ యూ విల్ బి మోర్ లాజికల్లీ అప్రోచింగ్ ఇట్. నో దట్స్ ఫైన్, అది వ్యక్తిత్వ వికాసం లెవెల్లో ఉంది. కానీ మీరు చెప్పిన ఫస్ట్ థియరీ ఏదైతే ఉందో అది చాలా డీప్ హైయెస్ట్ ఎవల్యూషన్ లెవెల్లో ఉంది. అంటే అలాంటి వే ఆఫ్ లైఫ్ని అలవర్చుకుని దాన్ని నమ్మి అదే జీవితం అని చూడడం. బట్ అది అందరికీ నిజంగా సాధ్యం. నమ్మటం అనేది కరెక్ట్ వర్డ్ కాదు, అదే ఇంకా అదే రియాలిటీగా స్వీకరించడం. యు రియల్లీ బిలీవ్, డోంట్ యు? ఐ బిలీవ్ దట్. యు నో ఫర్ ష్యూర్ దట్. అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే అంత గట్టిగా, ఇప్పుడు మీరు ఎలా జీవిస్తున్నారో దానికి డెఫినెట్గా ఒక కారణం ఉంటుంది. నేను ఇప్పుడు నాకు భయం ఉండదు అని చెప్తాను, లేకపోతే ఇది ఉండదు అది ఉండదు అని చెప్పాను. అది లేకపోవటానికి కారణం ఇది, బికాజ్ ఐ అండర్స్టాండ్ ద ఆస్పెక్ట్ ఆఫ్ మై సెన్సెస్. ద థియరీ ఆఫ్ ఓన్లీ యూ ఎగ్జిస్ట్, ఓన్లీ యువర్ మైండ్ ఎగ్జిస్ట్, నాట్ ఈవెన్ యువర్ బాడీ యాక్చువల్లీ. సో మైండ్ని ఏం చేస్తుంది, ఏదైనా ఏం చేస్తుంది. సింహం ఏం చేయలేదు, దెయ్యం ఏం చేయలేదు. ఇప్పుడు మిమ్మల్ని మీ బాస్ గట్టిగా గిలితే మీకు బాడీ ఎగ్జిస్టెడ్ గా నాట్ సి దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఇప్పుడు డైకాటమీ ఏంటి, ఒక మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక భూత్ సినిమా తీస్తున్నప్పుడు ఐ మెట్ వన్ సైకాట్రిస్ట్ జస్ట్ టు అండర్స్టాండ్ ఈ స్కిజోఫ్రెనియా వాట్ ఎవర్ దీస్ వేరియస్ మెంటల్ డిజార్డర్స్. తను ఏం చెప్పాడంటే, ఇప్పుడు డిసోసియేటివ్ డిజార్డర్ ఉంది, అంతకుముందు ఇప్పుడు మల్టిపుల్ పర్సన్ డిజార్డర్ అని చెప్పేవారు. అదేంటి, ఇప్పుడు సపోజ్ నేను ఇలా ఉన్నాను, మీరు మీద జోక్ వేస్తే నేను నవ్వాను, లేకపోతే ఏదో అంటే కొంచెం సీరియస్గా మాట్లాడాను, ఇంకేదో అంటే కొంచెం కోపం వచ్చింది. ఆ కోపం ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఎలా వస్తున్నాయి, మీ మైండ్లోకి ఎమోషనల్ రెస్పాన్స్ ఇస్తుంది. మీరు చెప్పిన దానికి, మీరు అన్నదానికి అది నా బాడీలో రిఫ్లెక్ట్ అవుతుంది, నా ఫేస్లో. సో ఇప్పుడు సపోజ్ నేను ఏదో ఇలా మాట్లాడాను, ఇలా అన్నాను, కారణం లేకుండా నా ఎక్స్ప్రెషన్స్ మారినప్పుడు సడన్లీ దేర్ ఇస్ నో కనెక్షన్. సో అప్పుడు ఏంటి, వీడికి పిచ్చెక్కిందా లేకపోతే దెయ్యం పట్టిందా? మల్టిపుల్ పర్సనాలిటీ అనేది అక్కడ రకరకాల పర్సనాలిటీస్. అంటే కారణం లేకుండా మారినప్పుడు నాలోనే ఇంకొక 5-6 మనుషులు అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది మీకు. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. కానీ ఇది డిసోసియేటివ్ డిసార్డర్లో ఎక్కడో ఒక షార్ట్ సర్క్యూట్ లాగా ఈ బ్రెయిన్లో ఆ ట్రిగర్ పాయింట్ అయ్యి టక్ 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 అని కొడతా ఉంటాయి మేడం. దట్ ఈస్ హౌ ది పేషెంట్ స్టార్ట్స్ బిహేవింగ్. అప్పుడు నేను క్వశ్చన్ అడిగానంటే, కానీ దీన్ని కాజ్ చేసేది ఏంటి? అది దెయ్యం కాజ్ చేస్తుందా, దేవుడు కాజ్ చేస్తాడా, లేకపోతే సంథింగ్ ఎల్స్ కాజ్? ఇది ఒక క్వశ్చన్. రెండో లార్జర్ క్వశ్చన్ ఏంటంటే, ఈ ఏదేదైతే రెస్పాన్సెస్ ఉన్నాయో, ఇప్పుడు మీకు ఆకలి వేసినప్పుడు మీరు అన్నం తింటున్నారు, చలి వేస్తే ఏదో బట్టలు వేసుకుంటున్నారు, ఇంకోటి ఏదో చేస్తే ఇంకోటి ఏదో చేస్తున్నారు. చలి మీ మైండ్కి వేస్తుందా, మీ బాడీకి వేస్తుందా? ఆకలి మీ బాడీకి వేస్తుందా, మీ మైండ్కి వేస్తుందా? దాహం మీ బాడీకి వేస్తుందా, మీ మైండ్కి వేస్తుందా? దట్ ఈస్ ద మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ మీ. మైండ్ అనేది ఇట్స్ నాట్ బ్రెయిన్. మైండ్ అనేది దానికి ఫామ్ లేదు, షేప్ లేదు. దానికి అసలు బాడీ అవసరం ఏంటి? దానికి కాళ్ళు చేతులు అన్నీ అవసరం ఏంటి? ఎందుకని కాళ్ళు చేతులు అన్నీ కూడా ఫంక్షన్ చేసేది మన శరీరం కోసం. సో మైండ్ టెక్నికల్గా చూడాలంటే అది గాలిలో రూపం లేకుండా అలా అలా తిరుగుతూ ఉండొచ్చు అసలు యాక్చువల్గా. బట్ అలా అంటే సో దానికి ఒక లాజిక్ అనేది లేదు, ఎందుకు ఉండాలి మైండ్కి బాడీ అనేది. కానీ బతికేదేంటి మైండే. అందుకని మీరు పోయినా కూడా అతని బాడీ అతని బాడీ తీసుకెళ్తున్నారు అంటారు. అంటే ఏంటి, అతను ఈజ్ నాట్ ద బాడీ. సో మైండ్ బతకడానికి బాడీని వాడుకుంటుంటుందా? ఎందుకు అని అడుగుతున్నాను. నా క్వశ్చన్ అది, నేను క్వశ్చన్ వేస్తున్నాను, నేను ఆన్సర్ చెప్పట్లేదు దానికి. మైండ్కి అసలు బాడీ ఏం అవసరం అనేది బిగ్గెస్ట్, నాకున్న బిగ్గెస్ట్ క్వశ్చన్. అందమైన అమ్మాయిలను ఊహించుకుంటూ జీవితం గడిపేయచ్చు. అసలు యు డోంట్ నీడ్. అసలు అమ్మాయి బాడీ కాదు, నా బాడీ ఏంటి? మీ బాడీ కాదు, నేను అంటున్నా నా బాడీ. నేనంటే నా కాళ్ళు, నా చేతులు, నా ఇది నాది అంటున్నా. నా అంటే నా మైండ్ ఒకటే. ఆ మైండ్కి ఫామ్ లేదు, షేప్ లేదు. అలాంటప్పుడు అసలు మైండ్కి బాడీ అవసరమేనా అనేది నాకు బిగ్గెస్ట్ క్వశ్చన్ యాక్చువల్గా. ఇంతవరకు నాకు ఎవరు ఆన్సర్ చెప్పలేకపోయారు. అప్పుడు నా మైండే నా బాడీని ఊహించుకుంటుంది, మీ బాడీని ఊహించుకుంటుంది, ఇలా రకరకాల వాటిని ఊహించుకుంటుంది. బట్ ఈ చాలా వాటికి ఆన్సర్ ఉండదు. కానీ దానికి ఆన్సర్ ఎత్తగాల్సిన అవసరం ఉందా లేదా అనేది ఒక క్వశ్చను. దానికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ క్వశ్చన్ వచ్చింది కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ లేకపోయినా దీనికి సంబంధించిన విషయాల్ని మన ప్రాక్టికల్ లైఫ్లో అప్లై చేయాలి. అది నేను చెప్పింది ఇందాక.
అప్పుడు ఇది నా ప్రపంచం, నా సెన్సెస్ ఇది నా ప్రపంచం అని చెప్తున్నాయి. నా మైండ్కి నా సెన్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో నాకు ఇది బాగుంది, అది బాగాలేదు, అది చాలా బాగుంది, ఇది అస్సలు బాగాలేదు అని నేను డిసైడ్ చేసుకున్నాను. ఎప్పుడెప్పుడు నాకు ఇష్టం లేని వస్తే నేను కాన్షియస్గా తీసుకుని నా ప్రపంచం నుంచి అది షటప్ చేస్తాను. ఆ కిటికీ మూసే, ఈ తలిపేసే. మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ గురించి మాట్లాడారు. వాట్ అబౌట్ మల్టిపుల్ పర్సనాలిటీ ఆర్డర్? ఇస్ దట్ పాసిబుల్ ఫ్రమ్ ద మోడల్ యు ఆర్ టెలింగ్? 100%. యా. అంటే యు కెన్ డిసార్డర్ అనేది బై డెఫినేషన్ మీ కంట్రోల్ లేకుండా చేయడం. ఎగ్జాక్ట్లీ. ఆర్డర్ అనేది చాలా మంది చేస్తాం మనం. యాక్చువల్గా నేను చాలా చేస్తాను. అంటే మీరు ఒక్కొక్క ప్రపంచంలో కరెక్ట్. నేను నాకు నా సెన్సెస్ నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఐ విల్ చేంజ్ మై పర్సనాలిటీ టు సూట్ దట్. I don't know if it is can be spoken on public television. I'm just hypothetically saying this. But for example, you're in relationship with somebody. Yeah. వాళ్ళతో ఆ ప్రపంచంలో you are complete and correct. At the same time, it doesn't prevent you from being in a relationship with somebody else. Correct. Yeah. You are again a completely different facet, completely different. Yeah, correct. Because see, that is a game you are constantly playing. ఇప్పుడు ఎందుకు నేను గేమ్ అంటున్నాను, అదే గేమ్ అనేదానికి రియాలిటీకి గేమ్కి ఉన్న డెలికేట్ డిఫరెన్స్ ఏంటంటే, మీరు ప్లే యాక్టింగ్ చేయడానికి నిజంగా ఫీల్ అవ్వడానికి, మీరు నిజంగా ఫీల్ అయినప్పుడు మీకు ఎథిక్స్, రిలీజన్, ఎవ్రీథింగ్ వచ్చేస్తాయి. ఎందుకంటే మనకున్న ఎమోషన్స్ అని రెస్పాన్సెస్. నేను ఒక ఎపిసోడ్ చెప్పాను, కోపం అనేది మన సెన్స్ ఆఫ్ రైట్నెస్ నుంచి వస్తుంది. ఇలా చేసాడా, ఇలా చేసిందా అని ఒక దాంట్లో ఆ కోపం అనేది అక్కడి నుంచి వస్తుంది. అలా ఎందుకు చేయకూడదు, అలా చేస్తే పర్వాలేదు, అలా చేస్తే ఓకే, ఏంటి నువ్వెవరికి చెప్పడానికి అని మీరు కాన్స్టెంట్లీ కౌంటర్ క్వశ్చనింగ్ వేస్తున్నప్పుడు అది యూ వోంట్ గెట్ కంట్రోల్ బై ద ఎమోషన్స్. సో అది ఈ ప్రపంచం థియరీలోకి వచ్చేసరికి ఇప్పుడు మీ టక్ అని చెంప మీద కొట్టారు నన్ను లేసే ఇప్పుడు నా రెస్పాన్స్ ఇప్పుడు అంటే ఒక కళ్ళలో సప్న అనే ఒక అమ్మాయి నన్ను చెంప మీద కొట్టింది అన్నప్పుడు మీరు ఫీల్ అవ్వరు, రియాలిటీలో ఫీల్ అవుతారు. అప్పుడు రియాలిటీని మీరు కళ్ళలాగా మలుచుకోగలిగితే దానికి ఫీల్ అవ్వరు. దట్ ఈస్ ద పాయింట్. అంత ఈజీగా ఈజీ కష్టం నేను అంటలేదు. ఐఎమ్ టెలింగ్ ఎ థియరీ. ఐ మేనేజ్ టు ప్రాక్టీస్ దట్ and that's the reason I never ever get. Is there trial and error in practicing, or you just come to such an understanding that it never comes back into your life again? See, అది 100% ప్రాక్టీస్ చేస్తాను అనేది I don't think so. It's possible, because also at the speed which you're working, so many people I'll interact every day. నాకు ఎక్కడ ఒక ఇరిటేషన్ రావచ్చు, లేకపోతే ఒకటి ఇది రావచ్చు, కానీ నాకు కోపం, కసి, పగ అంటే ఇంకొక మనిషి మీద, ఇంకొక సిచ్యువేషన్ మీద నా ఎమోషన్ కంట్రోల్ చేసేంత ఒక మానసిక స్థితి మాత్రం నాకు రాదు. అంటే అది మాక్సిమం ఇరిటేషన్, కోపం, ఇరిటేషన్, కుళ్ళు ఓకే. వాట్ అబౌట్ ప్రేమ? ప్రేమ ఆల్సో దట్ ఈస్. ప్రేమ అని నేను అప్పుడు కూడా చెప్పాను, ప్రేమ అనేది ఒక ఎక్స్ట్రాడినరీ సెన్స్ ఆఫ్ హ్యాపీనెస్ క్రియేట్ చేస్తుంది మైండ్లో. దానికోసం నేను నా ప్రపంచాన్ని ఇంకా విస్తరిస్తాను, దాన్ని క్లోజ్ చేయను. సో ప్రేమ కోసం నేను ప్రపంచాన్ని ఛేదించుకుని వేరే ప్రపంచాలు కూడా ఉన్నాయి అని ఒక అట్లీస్ట్ ఒక నమ్మకానికి వచ్చిన స్థితికి నేను ఐ విల్. మీ గురించి రాసుంటారు, ప్రేమ కోసం పడినే పాపం పసిమ. వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంట్రీగింగ్. అసలు అంటే చెప్పడం ఈజీగా ఉంది. ఇప్పుడు ఎవరన్నా వచ్చి ఎపిసోడ్ చూసి వాళ్ళ ఆవిడని, నువ్వు నా ప్రపంచంలో వాళ్ళు లేవు, పక్కింటి ఆవిడ ఉందంటే కొడుతుంది ఆవిడ వచ్చి. సో ఇప్పుడు నేను నా దగ్గర పని చేసాడు కదా ఒక అతను వచ్చి, హీ వాంటెడ్ సమ్ లీవ్ అండ్ సమ్ మనీ. మా మదర్కి ఒంట్లో బాగాలేదు అని చెప్పడం స్టార్ట్ చేయ. నాకు చెప్పదు, మీ మదర్ని నా ప్రపంచంలోకి తీసుకురావద్దు, ఎందుకంటే అది నీకు మీ మదర్కి ఉన్న కనెక్షన్. నేను ఇక్కడ నా ప్రపంచం నేను హ్యాపీగా బతుకుతున్నాను. ఇప్పుడు నువ్వు చెప్పావు కాబట్టి నువ్వు నన్ను నీ ప్రపంచంలోకి లాగడానికి ట్రై చేస్తున్నావు. సో నేను వచ్చి అరే ఇప్పుడు ఎలా ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారా నేను అడగను, ఎందుకంటే నేను కేర్ చేయను దానికి. కేవలం నువ్వు నా ప్రపంచంలో ఉన్నావు కాబట్టి నువ్వేదో నన్ను అడిగావు, డబ్బులు ఏదో వాటర్ అంతవరకే. ఎందుకంటే మనకి ఒక ఇది ఉండేది, ఎగ్జిబిషన్ ఆఫ్ వెల్త్ ఈజ్ వల్గర్ అని. వల్గర్ ఎక్స్పోజిషన్ ఆఫ్ వెల్త్ అంటారు కదా. మీ డబ్బులు చూపిస్తే నాకు, లేకపోతే నా దగ్గర కారం చూసావా, ఇదొంది చూసావా అనేది ఒక అబ్సీన్ వల్గారిటీ అనేది ఒక బిలీఫ్. ఎందుకంటే యూర్ ట్రైంగ్ టు మేక్ ది అదర్ పర్సన్ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. డిస్ప్లే ఆఫ్ ఎమోషన్స్ ఐ థింక్ ఈజ్ ఈవెన్ మోర్ వల్గర్. మీకున్న బాధలు నాకు చెప్పి నన్ను అనవసరంగా మీ ప్రపంచంలో లాగి నన్ను కూడా బాధ పెట్టించడం అనేది దానికన్నా బిగ్గర్ క్రైమ్ అనేది నా బిలీఫ్. అందుకని నాకు ఏదైనా నేను ఎవ్వరికి చెప్పను, నేను ఒక్కడనే కూర్చుని అంటే అది చేయను. బట్ ఐఎమ్ జస్ట్ టెలింగ్ ఎన్ ఎగ్జాంపుల్, సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. నేను చెప్పేదంతా కూడా ఎనీ కైండ్ ఆఫ్ ఎ ఫిలాసఫీ విచ్ it has to be applicable to a situation.
సో ఇది నిజమా కాదా, ఉట్టి నేనే బతుకుతున్నానా, ఉట్టి నా మైండ్ తప్ప మీకు ఎవరికి ఎగ్జిస్టెన్స్ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ కాదు. బట్ బై బిలీవింగ్ ఇన్ దట్ ఐఎమ్ ఏబుల్ టు లివ్ మై లైఫ్ బెటర్, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఆ నమ్మకాన్ని నేను అప్లై చేయగలుగుతున్నాను. ద పర్సూట్ ఆఫ్ ట్రూత్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ద పర్సూట్ ఆఫ్ దట్ ట్రూత్ విచ్ హెల్ప్స్ యూ ఇన్ రీచింగ్ యువర్ గోల్ ప్రొవైడెడ్ యూ హ్యావ్ వన్. నీకు ఆల్రెడీ ఒక ఎజెండా ఉన్నప్పుడు నువ్వు ఏది నమ్మితే నీకు సూట్ అవుతుంది అన్న దాంట్లో ఆ ఫిలాసఫీకి అర్థం ఉంటుంది. కానీ ఆ ఫిలాసఫీ బై ఇట్ సెల్ఫ్ హ్యాస్ నో మీనింగ్. ఓన్లీ ఇట్ టేక్స్ యూ. కరెక్ట్. సో ఆ లెక్కన మీ గోల్ ఏమిటి వర్మ గారు? ఎప్పుడు అడగలేదు మిమ్మల్ని. సో మై గోల్ ఈస్ టు హ్యావ్ ఎ గ్రేట్ టైమ్, supremely happy, and from the time I get up in the morning till I sleep in the night, till my mind wakes up and till she sleeps, I just want to be able to do whatever I want to do. And no sense of fear of any sort blocks this. Yadi అంటే ఉదాహరణకి ఇప్పుడు మనం ఇక్కడ మన సతీష్ గారు ఇవాళ నన్ను సరిగ్గా చూసి నవ్వకపోవచ్చు, లేకపోతే నిన్న ఆయన పలకరించలేదు, లేకపోతే స్వప్న ఇవాళ హాయ్ చెప్ప ఏదో ఒకటి వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్ ఇంటరాక్షన్స్ లో ఉండే మనుషుల వల్ల గాని వాళ్ళతో గాని నాకు నేనే ఇంపార్టెన్స్ ఇవ్వనప్పుడు మీకు అసలు ఇవ్వను. నాకు నేను ఇంపార్టెన్స్ ఇచ్చుకున్నప్పుడే ఆ ప్రాబ్లం వస్తుంది. ఏంటి నన్ను ఇలా అన్నాడా, ఇలా చేశాడా, ఇలా చేయలేదా, నన్ను నుంచి వస్తుంది. నన్ను అనేది ఈగో. మీకున్న కాన్షియస్ బీయింగ్, యు ఆర్ థింకింగ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ యాజ్ స్పెషల్. అంటే ఇప్పుడు సపోజ్ నన్ను ఇలా అన్నాడా అని అంటాను. నన్ను ఏమన్నాడో తెలుసా, నన్ను ఏమన్నాడో, ఇప్పుడు నన్ను అనేదే పాయింట్ అక్కడ మెయిన్గా. నువ్వు ఈజ్ నాట్ రియల్లీ ద పాయింట్. ఎందుకంటే నన్ను లేనప్పుడు నువ్వుకి మీనింగ్ లేదు. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంత ఈగోలెస్ స్టేట్లో ఉన్నా కూడా సపోజ్ ఒక రైఫిల్ ఇచ్చి మిమ్మల్ని టప అందరినీ షూట్ చేసే మెషిన్ గన్ ఇచ్చి షూట్ చేసేయమంటే లేకపోతే మీరు చేయరు కదా. ఎందుకు చేయరు? బికాస్ మీకు ఒక సెన్స్ రాము డజంట్ షూట్, రాము డజంట్ కిల్ ఫీలింగ్ ఉంది. అది ఈగో ఐడెంటిటీ నుంచి వస్తుంది కదా. రాము అంటే ఫలానా. రాము డజంట్ కిల్ కాదు. See, for myself I'm not రాము. For me I'm just a conscious being. రాము అనేది మీరు ఎవరు బయట వాళ్ళకి నేను రాము. ఎందుకంటే ఇలా చేస్తాడు, ఇలా మాట్లాడితే, ఇలా బిహేవ్ చేస్తాడు, ఒక ఆలోచనల సమూహానికి మీరు పెట్టుకున్న పేరు రాము అని. రామువా, సప్న, సుబ్రాజ, అప్పారావు ఎవడన్నాడు. ఒక ఆలోచనల సమూహానికి మనం ఒక పేరు ఇస్తున్నాం. వాడి ఐడెంటిటీ ఏదో, వాడి మొహం ఎలా ఉంటుంది అనేది ఒక బాడీ, దట్స్ ఎ ఫిజికల్ థింగ్. అది ఇల్లు లాంటిది. సో దాంట్లో ఇప్పుడు నన్ను అని నా పేరు రాము అనేది పక్కన పెట్టి నేను ఇలా అన్నాను, నాతో ఏం చేశాడు, నాతో ఏమన్నాడు తెలుసా, నన్ను ఏం చేశాడు, ఇవన్నీ కూడా ఈగోకి సంబంధించినవి. ఎందుకంటే యు ఆర్ థింకింగ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ యాజ్ ద సెంటర్ ఆఫ్ ది యూనివర్స్. ఎవ్రీథింగ్ షుడ్ బి సీన్ ఫ్రమ్ దట్. బట్ మీ ప్రపంచం థియరీ ప్రకారం అదే చెప్తున్నా. ఐఎమ్ కమింగ్ టు దట్. ఇది నేను సీరియస్గా తీసుకుంటానికి, ఇది నా డ్రీమ్. నేను ఉన్నాను అన్న సెన్సెస్ చెప్పే డ్రీమ్కి అప్పుడు ప్రాక్టికల్ అప్లై చేయడానికి ఉన్న డిఫరెన్స్ అది. ఇప్పుడు చాలామంది వాళ్ళ ప్రపంచం బతుకుతారు, కానీ వాళ్ళకి తెలియదు అది. వాళ్ళు ఎందుకు బతుకుతున్నారు, నా అనేది వాళ్ళు మోస్ట్ సీరియస్గా తీసుకుంటున్నారు. అప్పుడు దట్ ఇట్ సెల్ఫ్ ప్రూవ్స్ దట్ దే ఆర్ లివింగ్ ఇన్ దర్ ఓన్ వరల్డ్. ఆ పక్కనోడ నాని సీరియస్గా తీసుకోవట్లేదు వాళ్ళకి తెలియదు. అందుకని మీకు ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా వాడు రైట్ ఉండడానికి రీజన్ ఏంటంటే ఎందుకంటే వాడి ప్రపంచంలోంచి ఆలోచిస్తున్నాడు. సో వీటన్నిటికీ రాము గారి టాప్ యాంగిల్ వ్యూ అసలు లేదంటారు. నో, టాప్ యాంగిల్ వ్యూ అనేది మీకు అనాలిసిస్ చేయడానికి. ఇప్పుడు థాట్ ఆఫ్ థింగ్, ద సెన్సెస్ ఆర్ పర్సీవింగ్ అండ్ ద మైండ్ ఈజ్ రెస్పాండింగ్ టు ద ఇన్ఫర్మేషన్ గివెన్ బై సెన్సెస్ అనేది టాప్ యాంగిల్. దాన్ని ఎలా అప్లై చేయాలి ఒక ప్రాక్టికల్ ఆస్పెక్ట్లో అనేది అది మీ యాంగిల్, అది పర్స్పెక్టివ్. సో చాలా ఇంట్రెస్టింగ్ కాంబినేషన్, హైలీ సబ్జెక్టివ్ వరల్డ్ విత్ హైలీ ఆబ్జెక్టివ్ ఇజం. కరెక్ట్. ఈ రెండింటి కాంబినేషనే రామ్ గోపాల్ వర్మ గారు. మీ ప్రపంచంలో ఏమి ఉన్నాయి మేము గెస్ కొట్టగలుగుతాం. అది నేను చెప్పాను కనుక. సీత, గీత, లక్ష్మి, రేఖ, ఆ పేర్లు ఏమి లేవు. లేవా? పేర్లు ఎలా ఉంటే ఓకే, ఫైన్, ఫెయిర్ ఎనఫ్. ఎనీవే, లేకపోతే ఇంకా బోల్డ్ పేర్లు చెప్పచ్చు మీకు నచ్చేలాంటి పేర్లు. బట్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ మీరు ఈ ప్రపంచం కాన్సెప్ట్లో రామోయిజం చూస్తున్న వాళ్ళందరి కోసం ఏమన్నా చెప్పదలుచుకున్నారా? అఫ్ కోర్స్ ఇంతసేపు చెప్పింది వాళ్ళ కోసం. బేసిక్ పాయింట్ అర్థం చేసుకోవాల్సింది, మనం లేవు మీ మైండ్ తప్ప అనేది ఒక స్వామీజీ బాబా చెప్పినట్టు ఉంటుంది. అలా చెప్తారు. అలాంటిది దాంట్లో ఏదో ఉంటుంది ఎక్కడో, అహం బ్రహ్మస్మి, లేకపోతే భగవద్గీతలు ఏదో చెప్తారు. పాయింట్ ఇక్కడ ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ థియరీని మీరు ప్రాక్టికల్గా అప్లై చేసినప్పుడు ఇట్ కెన్ హెల్ప్ యూ ఎ లాట్. ఫస్ట్ పాయింట్, ఇట్ విల్ మేక్ యూ నాట్ టేక్ సీరియస్లీ ఎనీథింగ్ విచ్ ఇస్ హ్యాపెనింగ్. అఫ్కోర్స్ దాని సెన్సెస్ మీకు వస్తున్నాయి, కానీ ఇది జీవితాన్ని మీరు డీల్ చేయలేనప్పుడు, జీవితం కూడా కలే అని మీరు నమ్మగలిగినప్పుడు దాన్ని డీల్ చేయడం ఈజీ అవుతుంది.
అది కళ కాదు నిజంగా జరుగుతుంది, నేను ఎఫెక్ట్ అయిపోతున్నాను అనుకున్నప్పుడు దట్ ఈస్ యూఆర్ టేకింగ్ యువర్ సెల్ఫ్ సీరియస్లీ. మరి అయితే కళ అనుకుని వాళ్ళ ఎపిసోడ్ చూసి పాత ఎపిసోడ్లన్నీ మీరు తుడిచేసి బ్రెయిన్ నుంచి చక్కగా పెళ్లి చేసుకోండి, హాయిగా బోల్డ్ పిల్లల్ని కనండి, మీరు బాధ్యతలు నెత్తినేసుకోండి, ఇదంతా కళ అనుకుంటే అదే ఇప్పుడు నేను అన్ని ఎపిసోడ్స్లో ప్రపంచంలోంచి ఏమేమి తీసేయాలి అని చెప్పాను, మీరు మళ్ళీ అన్ని లాగి కళే కదా. సో నేను ఇప్పుడు ప్రేక్షకులకు చెప్పేది ఏంటంటే, స్వప్న ఈజ్ అన్ యాంటీ సోషల్ ఎలిమెంట్ అండ్ ఐఎమ్ ఎ సోషల్ పర్సన్. అది రైట్. మోస్ట్ సోషల్ రామ్ గోపాల్ వర్మ గారికి మీ థియరీ కోసం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఇజం. ఇది యాక్చువల్లీ ఈ స్టేట్కి అరైవ్ అవ్వాలంటే ముందు మైండ్లో స్పేస్ క్రియేట్ అవ్వాలి, మల్టిపుల్ సర్క్యూట్స్ స్పేస్. అది ప్రాబ్లం ఏంటంటే మైండ్లో చాలా మందికి వ్యాక్యూమ్ ఉండదు, స్పేస్ ఉండదు. ఇప్పుడు స్పేస్ క్రియేట్ అవ్వటం అంటే ఫిల్ అవుతుంది, వ్యాక్యూమ్ ఉంటే ఫిల్ అవుతుంది. సో మీరు ఒక థియరీ మీరు నమ్ముతున్న దాన్ని తీసేసినప్పుడు ఎందుకు తీసేస్తారో, వేరే దాంతో ఫిల్ చేసే కెపాసిటీ ఉన్నప్పుడు తీసేయాలి, కానీ ఆ కెపాసిటీ లేనప్పుడు మీరు తీసేస్తే అది వ్యాక్యూమ్ అవుతుంది. దట్ ఈస్ ద రీజన్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ నెవర్ అండర్స్టాండ్ ఎనీథింగ్. సో ఆర్ యు సేయింగ్ వాట్ యు ఆర్ సేయింగ్ ఇస్ వ్యాక్యూమ్ ఉండకూడదు ఆర్ ఉండాలి? కాదు, వ్యాక్యూమే ఉంటుంది అంటున్నా. కాదు, వ్యాక్యూమ్కి స్పేస్కి డిఫరెన్స్ చెప్తాను. మీరు స్పేస్ని మీరు ఖాళీ చేయాలంటే ఆ స్పేస్ని నింపడానికి మీ కెపాసిటీ మీకు అర్థమయ్యే ఒక ఇది ఉండాలి, దాన్ని తీసేసి అది పెడదామని. అది అప్లై చేసేది పెట్టే ఇది లేనప్పుడు వ్యాక్యూమ్ ఉంటుంది. మీ ఇజం చాలా ప్రాక్టికల్ లెవెల్లో చాలా మందికి అప్లికబుల్గా కనిపిస్తోంది, కానీ ఇది డీప్గా అప్లై చేసుకోవడానికి ఆల్రెడీ ఒక చట్టంలో కూరుకుపోయిన చాలామందికి వాళ్ళు అందులోంచి బయటపడి దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి, చిన్న చిన్న విషయాల నుంచి మొదలు పెడదామా. పాలవాడు పాల ప్యాకెట్ అరగంట లేట్గా తెచ్చాడు, ఇదంతా కళ, నా కాఫీ కూడా చెప్తాను మీకు. ఇప్పుడు పాలు 1 లీటర్ నాకు తెలియదు ప్యాకెట్ వాడేవారు, అది కింద పడిపోయింది. ఒక విధంగా చూస్తే అర్రే పాలు పడిపోయినాయి, అరే పాలు పోయి ఇప్పుడు ఏం చేయాలి, అవి పడిపోయినాయి. అసలు పాలు ఏంటి 80% వాటర్, అదే దాంట్లో ఇది ఉంటుంది అని చెప్పేసి మన ప్రపంచంలో యూఆర్ ట్రైంగ్ టు అనలైజ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్. మనం ఎందుకు ఫీల్ అరే పాలు పడిపోయినాయి దాని మీద ఎవరినో అరిసేసి కరిసేయటం ఒక పద్ధతి. సో ఐఎమ్ సేయింగ్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ యూ కెన్ చూస్ టు లుక్ ఎట్ ఇట్ ఇన్ ఎనీ డిఫరెంట్ వే. అది ఎప్పుడు చూడగలుగుతారు? డిటాచ్గా ఉన్నప్పుడు చూడగలుగుతారు. అటాచ్ అయి ఉన్నప్పుడు యూ గెట్ ఎమోషనల్లీ ఇన్ కంట్రోల్, అండ్ డిటాచ్ అయినప్పుడు యూ కెన్ సీ ద ట్రూత్ ఆఫ్ ఇట్, అండ్ యూ కెన్ ఎలా అయినా మలుచుకోవచ్చు. అరే పాలు పడిపోయినాయి అనేది ఒక ట్రూత్, పాల్లో ఉండేది 80% వాటర్, ఏంటంటే పెద్ద కొంపలు మునిగిపోతే తాగకపోతే అనేది ఇంకో వే ఆఫ్ చూడటం. సో అది నా ఉద్దేశంలో మలుచుకుంటాం ప్రపంచం మనకు కన్వీనియంట్గా. అది అర్థమైంది. సో లాస్ట్ అండ్ మోస్ట్ ప్రొఫౌండ్ క్వశ్చన్, మీరు అన్నారు స్పేస్ క్రియేట్ చేసి స్పేస్లోంచి చెత్త తీసేస్తే ఏం పెట్టాలో కూడా తెలియాలి, ఏం పెట్టాలో తెలియాలి, అది అప్లికేషన్. ఇప్పుడు దీనికి డిటాచ్ అయిపోతే దేనికి అటాచ్ అవ్వాలంటారు? దీనికి ఏ ట్రూత్ వచ్చినప్పుడైనా కూడా మీరు అంతకు ముందు నమ్మిన దాన్ని ఆయన స్పేస్లోంచి తీసేసి మీరు కొత్తగా అర్థమైంది అప్లై చేసే ఆస్పెక్ట్ ఉన్నది మీరు పెట్టుకుంటుందని. కానీ ఆ శక్తి లేనప్పుడు ఐదర్ మీరు ఎనరు అసలు అర్థం చేసుకోలేరు, లేకపోతే అర్థం చేసుకోరు, యూ రెసిస్ట్ ఎనీథింగ్ న్యూ. లేదు బ్లైండ్గా నమ్మారు అనుకోండి, సరే ఇప్పుడు బాబాలు నమ్ముతారు, బాబా గురువు గారు చెప్తా ఆయన చెప్పారు అట్లా అర్థం అవ్వకుండా చెప్తారు కదా, అప్పుడు స్పేస్ క్రియేట్ అవుతుంది, వ్యాక్యూమ్ క్రియేట్ అవుతుంది. వ్యాక్యూమ్ క్రియేట్ అయిన వాళ్ళందరూ గుర్రెలు. మీరు చాలా ఫండమెంటల్ గ్రూప్ కాన్షియస్నెస్, ప్రపంచం అంతా ఒక అబ్సల్యూట్గా ఇలా నడుస్తుంది ఒక డైరెక్షన్లో, లేకపోతే లార్జ్ గ్రూప్స్ ఇలా నడుస్తున్నాయి, గ్రూప్ కర్మ, వీటన్నిటిని ఛాలెంజ్ చేసి దెబ్బతో తీసి అవతల పడేశారు ఇవాళ. కాబట్టి ఈ ప్రపంచం సిరీస్ని ఇంకొన్ని ఎపిసోడ్స్లో మేము కంటిన్యూ చేద్దాం మనం. బట్ ఇవాళకి నా ప్రపంచం నన్ను వదిలేండి అంటారు అంతేనా? లీవ్ మై వరల్డ్, లీవ్ మీ ఇన్ మై వరల్డ్, అదే నేను చెప్పేది అదే యాక్చువల్గా. యా, బట్ యూ ఎగ్జిస్ట్ ఇన్ ఆల్ అవర్ వరల్డ్, సో థ్యాంక్ యూ ఫర్ ఎగ్జిస్టింగ్ ఇన్ అవర్ వరల్డ్. సో ఐ డోంట్ నో వాట్ దట్ మీన్స్, బట్ విల్ టెల్ యూ. ఇది ఇవాళ రామోయిజం. మరొక చాలా రసవత్తరమైన ఆసక్తికరమైన అంశంపై రామోయిజం ఇలాగే కొనసాగుతుంది.